శరణు శరణు గురువీర బ్రహ్మము సకల లోకముల సాక్షిభూతము కాలజ్ఞానపు అక్షర సత్యము కలియుగమాయను బాపే మంత్రము గోవింద గోవింద అని పాడుడి మోక్ష మార్గమును వేడుడి గురు శిష్యుల బంధము మారును కులము తక్కువ వాడు గురువౌను నీచులు లోకాన రాజ్యమేలుదురు నిజము పలికేవారు నింద పడుదురు కాశీ విశ్వేశ్వరుడు కదలబోతాడు గంగమ్మ గయను వదిలి వెళుతుంది కాంచీ కామాక్షి కంట నీరు పెట్టును కాలమంతా తారుమారవును వేప చెట్టుకు తీయని పాలు కారును రాతి నంది రంకె వేసి లేచును చెరువులు ఎండి చేపలు తప్పును చిత్ర విచిత్రాలు చూడబోతారు ఆకాశాన మూడు చుక్కలు పుట్టును అగ్నివానలు లోకాన్ని ముంచును ఉత్తర దిశలో తార ఒకటి వెలుగును ఉగ్ర రూపముతో భూమి వణకును కంచి కామకోటి పీఠము కదులును శ్రీశైల శిఖరము విరిగి పడును కృష్ణానది కనకదుర్గను తాకును కలుషితమై లోకము అల్లకల్లోలమౌను అన్యాయమే లోకాన ధర్మమౌను ఆలుమగల బంధము వీడిపోవును తల్లిని తండ్రిని బిడ్డలు మరతురు తారతమ్యము లేక బ్రతుకుదురు 14 ఏళ్ల పడుచు పిల్లలు కడుపుతో ఉండి బిడ్డల కందురు అల్పాయుష్యుతో నరులు రాలుదురు రోగరొష్టులతో బాధపడుదురు కుంభకోణాన కుంభము పగులును కొండలు పగిలి రక్తం కారును సప్త సముద్రాలు పొంగి పొరలును సర్వజీవరాశి సంకటమౌను మతము మధ్య పోరులు జరుగును మారణ హోమము లోకాన నిండును శాంతి అనేది లేక మనుషులు శవాల గుట్టలై పడిపోదురు ఎరుక లేని వారికి ఎరుక కలుగును సిద్ధయ్య లాంటి భక్తులే మిగులుదురు సత్యము తెలిసిన యోగులందరూ బ్రహ్మము ధ్యానాన తరింతురు కలియుగం ముగిసే కాలమందున కల్కి మూర్తిగా స్వామి వస్తాడు దుష్టుల సంహారము చేసి తీరుతాడు ధర్మరాజ్యమును ఏలుతాడు కంది మల్లయ్య పల్లెలోన స్వామి కరుణతో మళ్ళీ ఉద్భవిస్తాడు వీర బ్రహ్మము చెప్పిన మాటలు వేదవాక్కులై నిలిచి ఉండును
బ్రహ్మము సకల లోకముల సాక్షిభూతము కాలజ్ఞానపు అక్షర సత్యము కలియుగమాయను బాపే మంత్రము గోవింద గోవింద అని పాడుడి మోక్ష మార్గమును వేడుడి గురు శిష్యుల బంధము మారును కులము తక్కువ వాడు గురువౌను నీచులు లోకాన రాజ్యమేలుదురు నిజము పలికేవారు పడుదురు కాశీ విశ్వేశ్వరుడు కదలబోతాడు గంగమ్మ గయను వదిలి వెళుతుంది కాంచీ కామాక్షి కంట నీరు పెట్టును కాలమంతా తారుమారవును చెట్టుకు తీయని పాలు కారును రాతి నంది రంకె వేసి లేచును చెరువులు ఎండి చేపలు తప్పును చిత్ర విచిత్రాలు చూడబోతారు ఆకాశాన మూడు చుక్కలు పుట్టును అగ్నివానలు లోకాన్ని ముంచును ఉగ్ర రూపముతో భూమి వణకును కంచి కామకోటి పీఠము కదులును శ్రీశైల శిఖరము విరిగి పడును కృష్ణానది కనకదుర్గను తాకును కలుషితమై లోకము వల్ల కల్లోలమౌను అన్యాయమే లోకాన ధర్మమౌను ఆలుమగల బంధము వీడిపోవును తల్లిని తండ్రిని బిడ్డలు మరతురు తారతమ్యము లేక బ్రతుకుదురు 14 ఏళ్ల పడుచు పిల్లలు కడుపుతో ఉండి బిడ్డల కందురు అల్పాయుష్యుతో రోగరొష్టులతో బాధపడుదురు కుంభకోణాన కుంభము పగులును కొండలు పగిలి రక్తం కారును సప్త సముద్రాలు పొంగి పొరలును సర్వజీవరాశి సంకటమౌను మతము మధ్య పోరులు జరుగును మారణ హోమము లోకాన నిండును శాంతి అనేది లేక మనుషులు శవాల గుట్టలై పడిపోదురు ఎరుక లేని వారికి ఎరుక కలుగును సిద్ధయ్య లాంటి భక్తులే మిగులుదురు సత్యము తెలిసిన యోగులందరూ బ్రహ్మము ధ్యానాన తరింతురు కలియుగము ముగిసే కాలమందున కల్కి మూర్తిగా స్వామి వస్తాడు దుష్టుల సంహారము చేసి తీరుతాడు ధర్మరాజ్యమును ఏలుతాడు కంది మల్లయ్య పల్లెలోన
సకల లోకముల సాక్షిభూతము కాలజ్ఞానపు అక్షర సత్యము కలియుగమాయను బాపే మంత్రము గోవింద గోవింద అని పాడుడి మోక్ష మార్గమును వేడుడి గురు శిష్యుల బంధము మారును కులము తక్కువ వాడు గురువవును నీచులు లోకాన రాజ్యమేలుదురు నిజము పలికేవారు పడుదురు కాశీ విశ్వేశ్వరుడు కదలబోతాడు గంగమ్మ గయను వదిలి వెళుతుంది కాంచీ కామాక్షి కంట నీరు పెట్టును కాలమంతా తారుమారవును చెట్టుకు తీయని పాలు కారును రాతి నంది రంకె వేసి లేచును చెరువులు ఎండి చేపలు తప్పును చిత్ర విచిత్రాలు చూడబోతారు ఆకాశాన మూడు చుక్కలు పుట్టును అగ్నివానలు లోకాన్ని ముంచును ఉగ్ర రూపముతో భూమి వణకును కంచి కామకోటి పీఠము కదులును శ్రీశైల శిఖరము విరిగి పడును కృష్ణా నది కనకదుర్గను తాకును కలుషితమై లోకము అల్లకల్లోలమౌను అన్యాయమే లోకాన ధర్మమౌను ఆలుమగల బంధము వీడిపోవును తల్లిని తండ్రిని బిడ్డలు మరతురు తారతమ్యము లేక బ్రతుకుదురు 14 ఏళ్ల పడుచు పిల్లలు కడుపుతో ఉండి బిడ్డల కందురు అల్పాయుష్యుతో రోగరొష్టులతో బాధపడుదురు కుంభకోణాన కుంభము పగులును కొండలు పగిలి రక్తం కారును సప్త సముద్రాలు పొంగి పొరలును సర్వజీవరాశి సంకటమౌను మతము మధ్య పోరులు జరుగును మారణ హోమము లోకాన నిండును శాంతి అనేది లేక మనుషులు శవాల గుట్టలై పడిపోదురు ఎరుక లేని వారికి ఎరుక కలుగును సిద్ధయ్య లాంటి భక్తులే మిగులుదురు సత్యము తెలిసిన యోగులందరూ బ్రహ్మము ధ్యానాన తరింతురు కలియుగము ముగిసే కాలమందున కల్కి మూర్తిగా స్వామి వస్తాడు దుష్టుల సంహారము చేసి తీరుతాడు ధర్మరాజ్యమును ఏలుతాడు కంది మల్లయ్య పల్లెలోన స్వామి కరుణతో మళ్ళీ ఉద్భవిస్తాడు వీర బ్రహ్మము చెప్పిన మాటలు వేదవాక్కులై నిలిచి